Hello friends and well wishes of RKS Apex. Once again welcome to our RKS Apex YouTube channel. Friends, now the series number is 67. So we have come up to 67th episode. Yesterday in the video I mentioned that after making 100 videos we will stop making these vocabulary words. Instead of that we will pick up some interesting news articles and we keep it as it is the newspaper open and read some interesting news articles. That we will continue, but at first we shall finish 100 number. Okay, right, now let us see our today's 67th episode. Now this is one kind of reports or articles, as I have mentioned earlier. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని ఆర్టికల్స్ చదువుదాం కదా, కొన్ని ఆర్టికల్స్ చదువుదామని అనుకున్నాం కదా, అలాగా ఇటువంటి ఆర్టికల్స్ కొన్ని తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, సో కీరవాణి గారు మాట్లాడిన ఒక చిన్న అంశం తీసుకుందాం అక్కడ. అంటే ఇలాంటివి చూడడం ద్వారా కొంత కంటెంట్ మీద మనకు గ్రిప్ పెరుగుతూ ఉంటుంది, ప్లస్ మనం మాట్లాడడానికి మన దగ్గర అంతా కూడా కొన్ని విషయాలు మనకు వస్తుంటాయి అంతా కూడా. స్లోలీ బై గ్యాదరింగ్ సచ్ కంటెంట్ you can share your feelings with others, you can become a good public speaker. In future we will discuss then how to present topics effectively and efficiently, of course confidently. అది ఎలాగా అనేది మనం ఇంకొక వీడియోస్లో చెప్పుకుందాం. దానికి ఇవి సపోర్ట్ చేస్తుంటాయి. ఒకసారి ఈ పర్టికులర్ ఆర్టికల్ చదివే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మిస్టర్ కీరవాణి ఏమంటున్నారు చూడండి. కాంపిటెన్స్ బ్రింగ్స్ యూ వర్క్, నాట్ ఆనర్. కాంపిటెన్స్ అంటే సామర్థ్యం, సమర్థత. అంటే మనం కష్టపడి సంపాదించుకునే సామర్థ్యం ఏదైతే ఉందో అది మనకు బ్రింగ్స్ యూ వర్క్, అది నీకు వర్క్ తెచ్చిపెడుతుంది. వర్క్ అనొచ్చు, లేదంటే ఆఫర్స్ అనొచ్చు, ఓకే, లేదంటే నీకు అవకాశాలు అనొచ్చు. సో కాంపిటెన్స్ బ్రింగ్స్ యూ వర్క్, నాట్ ఆనర్. అంటే ఆనర్ కాదు, ఇక్కడ వర్క్ అంటే మళ్ళీ ఇంకోటి కూడా వస్తుంది అంతా కూడాను. కాంపిటెన్స్ బ్రింగ్స్ యూ వర్క్ అంటే కనుక ఒకటి అవకాశాలు, పని, ఓకే, ఆఫర్స్ అనే కాకుండా నీకు పని నేర్పిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, కాంపిటెన్స్ బ్రింగ్స్ యూ వర్క్ అంటే నీలో ఆ టాలెంట్ పెంచేందుకు కూడా పని చేస్తుంది అంతా కూడాను, ప్లస్ బ్రింగ్స్ యూ వర్క్, నీకు పని తెచ్చిపెట్టేది కూడా చెప్పుకోవచ్చు అంత రకరకాలుగా అక్కడ. సరే, నాట్ ఆనర్, కానీ గౌరవం పెరిగింది, గౌరవం తెచ్చిపెట్టుద్ది, నీకేంత పెద్దగా ఏమి ఉండదబ్బా అని చెప్పడం. అంటే నిన్ను మెరుగుపరుచుకోవడానికి కాంపిటెన్స్ పనిచేస్తుంది కానీ ఆనర్ కాదు అని చెప్పుకున్నారు అంతా కూడాను. క్లియర్? Says Oscar winning composer M.M. Keeravani. He may have brought the Best Original Song Academy Award home for the super hit Natu Natu from RR. He may have brought award home అంటే కంట్రీ, అంటే మన దేశానికి ఆ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ద్వారా అకాడమీ అవార్డు తీసుకున్నాం. అకాడమీ అవార్డు అంటే తెలుసు కదా, అకాడమీ అవార్డు, ఆస్కార్ అవార్డుని మనం అకాడమీ అవార్డుని పిలుచుకుంటాం. అంటే ఆ అవార్డు మనకు తీసుకొచ్చి పెట్టింది అది. బట్ సెలబ్రేటెడ్ మ్యూజిక్ కంపోజర్, సెలబ్రేటెడ్ అంటే బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఈ సంగీత విద్వాంసులు ఏమంటున్నారంటే కంపోజర్ ఎంఎం కీరవాణి బిలీవ్స్ ఎకోలేట్స్ బ్రింగ్ యూ ఆనర్. ఎకోలేట్స్ అంటే కనుక ఈ మెచ్చుకోవడం, లేదంటే శబాష్ అంటాము. అంటే ఈ పర్టికులర్ మెచ్చుకోలు, ప్రశంసలు అనేవి బ్రింగ్ యూ ఆనర్, నీకు ఆనర్ తెచ్చిపెట్టవచ్చు కానీ నాట్ వర్క్, పని తెచ్చిపెట్టదు బాబు. నీకు పని తెచ్చిపెట్టారంటే కనుక నీ సమర్థత నీకు తెచ్చిపెట్టుద్ది అంటున్నారు ఇక్కడ. ఓకే, యువర్ కాంపిటెన్స్ విల్ బ్రింగ్ యూ వర్క్, నాట్ యువర్ ఆనర్. ఓకే, ఫైన్. ద తెలుగు ఫుడ్ ట్యాపింగ్ అంటే అది స్టెప్ ఇలా వేస్తున్నారు కదా, కాలు ఇట్లా వేస్తుంటారు కదా, అలా ఫుడ్ ట్యాపింగ్. చాట్ బస్టర్ అంటే బాగా పాపులర్ అయిన, ఎక్కువ సేల్ అయిన ఒక పాటని, ఆ బృందాన్ని, ఒక గ్రూప్ మొత్తం పాడే ఒక పాటని బృందానికి వెళ్ళి చాట్ బస్టర్ అంటారు ఇక్కడ. సో తెలుగు ఫుడ్ ట్యాపింగ్ చాట్ బస్టర్ నాటు పెన్నెడ్ బై చంద్రబోస్. పెన్ అంటే కలం కదా, నౌన్ అది. పెన్నెడ్ అంటే అతను రాయబడ్డా అన్నట్టు, అతను రాసిన. పెన్నెడ్ అంటే ఇక్కడ వర్బ్ అది. పెన్నెడ్ బై చంద్రబాబు రాసిన అని ఇక్కడ. అండ్ ఫీచరింగ్ రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్రమ్ 2022's బ్లాక్ బస్టర్ RRR is the first song from an Indian film production to win an Oscar. అంటే ఆస్కార్ తెచ్చిపెట్టిన మొట్టమొదటి ఫిల్మ్ ఇది. RRR is the first ఇండియన్ ఫిల్మ్ టు విన్ అన్ ఆస్కార్. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం కదా, ద
ద సెకండ్, ద ఫస్ట్ అని చెప్పి పక్కన 2+v1 చెప్పాలి. 2+v1 అంటే ఎలా చెప్పచ్చు? సో హీఈస్ ద ఫస్ట్ మ్యాన్ టు క్రియేట్ ఏ వీడియో ఆఫ్ దిస్ కైండ్. ఓకే, కిరణ్ బేడి ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ఐపీఎస్ ఆఫీసర్, ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్. ఇలాగా వీళ్ళు ఫస్ట్ అని చెప్పినప్పుడు పక్కన 2+v1 వాడాలి. ఇది ఒక స్ట్రక్చర్. క్లియర్? సో RRR ఈస్ ద ఫస్ట్ ఇండియన్ మూవీ టు విన్ ఆస్కర్ అవార్డ్. ఇట్లా అంతా కూడా యు ఆర్ ద ఫస్ట్ మ్యాన్ టు ఆస్క్ మీ సచ్ స్ట్రేంజ్ డౌట్. అలాంటి వింత డౌట్ అన్నవాడు నువ్వే మొదటి వాడు అక్కడ. ఓకే, ఇట్లాగనమాట అక్కడ. అలాగా మన డైలీ లైఫ్లో కూడా ఇది కలుపుకోవచ్చు సరదాగా అక్కడ. ఇస్ క్లియర్? ఈ బ్యాచ్లో ఫస్ట్ ముందుకు వచ్చి ప్రెజెంటేషన్ ఇచ్చింది ఇతనే. ఓకే, ఐ మీన్ ఐ రన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్. సో ఇన్ ఏ పర్టికులర్ బ్యాచ్ assume that he is the first man. అప్పుడు చెప్తాను, యా యు ఆర్ ద ఫస్ట్ మ్యాన్ టు కమ్ అండ్ ప్రజెంట్ యువర్ ఒపీనియన్ బోల్డ్లీ. చాలా బోల్డ్గా నీ ఒపీనియన్ చెప్పినవాడు నువ్వే మొదటి వాడు. అట్లా యు ఆర్ ద ఫస్ట్ మ్యాన్ టు ప్రజెంట్. ఇలా ఇది వాడచ్చు. ఆస్కర్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియన్ ఆర్ ఏ ఫ్యాక్టర్. అంటే ఆస్కార్ తెచ్చుకునేది పెద్ద బెంచ్ మార్కు లేదంటే అది పెద్ద గొప్పదేం కాదు. ఫర్ గెటింగ్ వర్క్ అంటే పని తెచ్చిపెట్టడానికి. విన్నింగ్ ఎన్ ఆస్కార్ ఈజ్ జస్ట్ లైక్ అన్ అడిషనల్ ఆనర్, ఇంకో గౌరవం తీసుకురావడమే. బట్ ఆనర్ నెవర్ బ్రింగ్స్ వర్క్ టు యూ. అంటే ఈ గౌరవాలు, పథకాలు, ప్రశంసలు నీకు పనిని తెచ్చిపెట్టదు నాన్న. నీకు తెచ్చేదంతా కూడా ఇట్స్ ఓన్లీ యువర్ కాంపిటెన్స్ దట్ బ్రింగ్స్ వర్క్ టు యూ. ఓకే, నీ కాంపిటెన్స్, నీ సామర్థ్యం నీకు తెచ్చిపెడుతుంది. సో కాంపిటెన్స్ ఈజ్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆనర్. కీరవాణి టోల్డ్ PTI ఇన్ అన్ ఇంటర్వ్యూ. ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. అంటే ఇప్పుడు ఈ మొత్తం నుంచి మీరు గమనించదగిన అంశం ఏంటంటే కనుక ఈ లైన్ అనమాట, కాంపిటెన్స్ బ్రింగ్స్ వర్క్ నాట్ ఆనర్. సో ఆ డైలాగ్ని ఇలా ఉంచుకొని మీరు ఎక్కడైనా సరే అడ్రస్ చేసేటప్పుడు దాన్ని కోట్ చేస్తూ దాన్ని ఎలాబరేట్ చేసి నీ సొంత ఎగ్జాంపుల్ కలిపితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా అప్పుడప్పుడు కొన్ని ఆర్టికల్స్ మనకు ఇండైరెక్ట్గా కొంత కంటెంట్ని, కొంత కాన్ఫిడెన్స్ని ఇస్తూ ఉంటుంది. క్లియర్? ఫైన్. నెక్స్ట్, కమల్ హాసన్ పెన్స్ సాంగ్ ఫర్ అప్కమింగ్ తమిళ్ ఫిల్మ్. ఇందాక అనుకున్నాం కదా చంద్రబోస్ పెన్నెడ్ అన్నట్టు, అలాగే కమల్ హాసన్ పెన్స్. ఇక్కడ అతను ఒక పాట రాశాడు అని చెప్పడం. ఆ రాయడానికి రైట్ టు రిటర్నే కాకుండా పెన్ అనేది కూడా వాడతాం ఇక్కడ. సో కమల్ హాసన్ పెన్స్ సాంగ్ ఫర్ అప్కమింగ్ తమిళ్ ఫిల్మ్. అప్కమింగ్ అంటే రాబోతున్న, అప్కమింగ్, హ్యాపెనింగ్ సూన్. సో టికెట్స్ ఆర్ సెల్లింగ్ వెల్ ఫర్ ద గ్రూప్స్ అప్కమింగ్ కన్సర్ట్ టూర్. కాన్సర్ట్ అంటే కనుక ఒక కచేరీ, అంటే వాళ్ళ గ్రూప్ పెర్ఫామ్ చేయబోతే ఆ ప్రోగ్రామ్కి టికెట్స్ ముందుగా చాలా ఎక్కువ అమ్ముడైపోతున్నాయి. టికెట్స్ ఆర్ సెల్లింగ్ వెల్, బాగా అమ్ముడుపోతున్నాయి. ద అప్కమింగ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఇన్ US ఈజ్ క్రియేటింగ్ వరల్డ్ వైడ్ ఇంట్రెస్ట్. అంటే త్వరలో అమెరికాలో జరగబోతున్న ఎన్నికలు ప్రపంచమంతా కూడా ఒక రకమైన ఒక ఆసక్తిని కలుగజేస్తుంది. ఐ వాజ్ షార్టెడ్ అంటే కనుక అప్పుడు నేను చాలా బాధపడ్డాను, లేదా నా హృదయం బద్దలైపోయింది, లేదా నేను ఊహించలేనటువంటి దీనికి వెళ్ళిపోయాను అని చెప్పేటప్పుడు ఐ వాజ్ షార్టెడ్ అంటే చాలా షాక్ గురైపోయాను అన్నట్టు అంతా కూడాను. ఐ వాజ్ షార్టెడ్ అంటే కనుక టు డెస్ట్రాయ్ సంథింగ్ కంప్లీట్లీ, ఎస్పెషల్లీ సంబడీస్ ఫీలింగ్స్, హోప్స్, డ్రీమ్స్, బిలీవ్స్. అలాగా అంటే ఎవరైనా కొన్ని కళలు కానీ, వాళ్ళ ఆశలు కానీ, ఓకే, వాళ్ళ భావాలు కానీ అవి కుప్పకూలిపోతే అప్పుడు ఈ షార్టెడ్ అనే పదం వాడతారు అంతా కూడాను. ఓకే, ఇంజురీ షార్టెడ్ హిస్ డ్రీమ్స్ ఆఫ్ కంపీటింగ్ ఇన్ ద ఒలింపిక్స్. అంటే ఒలింపిక్స్లో పోటీ పడాలి అనేటి అతని కళ ఒక గాయంతో ఆయన ఇంజురీ అయ్యాడు పాపం. ఆ దెబ్బతో అన్నీ పోయినాయి అన్నట్టు. సో ద ఇంజురీ షార్టెడ్ హిస్ డ్రీమ్స్ ఆఫ్ కంపీటింగ్ ఇన్ ద ఒలింపిక్స్. హర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివోర్స్ షార్టెడ్ హర్ ఇల్యూజన్స్ అబౌట్ లవ్. హర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివోర్స్ షార్టెడ్ హర్ ఇల్యూజన్స్ అబౌట్ లవ్. అంటే ఆవిడ విడాకులు తీసుకుంది కదా, ఆ అనుభవం ఆవిడకి ఏం నేర్పించిందంటే కనుక హర్ ఇల్యూజన్స్ అబౌట్ లవ్. ఇల్యూజన్స్ అంటే భ్రమలు, అంటే ప్రేమ. లవ్ అంటే ఈ ప్రేమ పట్ల ఉన్న భ్రమలన్నీ తొలగించేసింది ఒక దెబ్బతో. అంటే పెళ్ళికి ముందు ప్రేమ, ధోమ అలా ఇలా అనుకుంటూ అలా ఎంటర్ అయిన కొన్ని 6 నెలలకు ఏదో టప్ అని విడాకులు అయిపోయింది. దాంతో ఒక దెబ్బకి ప్రేమ, ధోమ అనేటువంటి ఆ భ్రమలన్నీ కూడా పోయినాయి అని చెప్తున్నారు అంతా కూడా. ఓకే, ఆన్ ది లైటర్ నోట్, సీరియస్గా తీసుకోకండి. ఓకే, ఫైన్. హర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివోర్స్ షార్టెడ్ హర్ ఇల్యూజన్స్. ఇల్యూజన్ అంటే కనుక భ్రమలు అన్నట్టు అక్కడ. బట్ ఇల్యూజన్స్ అబౌట్ లవ్. షార్టర్ ఇంటూ సంథింగ్. మై హోల్ వరల్డ్ షార్టెడ్ ఇంటూ ఏ మిలియన్ పీసెస్. అంటే నా ప్రపంచం అంతా కూడా ముక్కలైపోయింది, బద్దలైపోయింది అని చెప్పడం అంతా కూడా మిలియన్ పీసెస్ లాగా.
బేర్ ఫుట్ దివస్, ఒక దివస్ అనేది మన హిందీ వర్డ్ అనమాట. అక్కడ దినోత్సవం, ఉత్సవం అన్నట్టు. బేర్ ఫుట్ అంటే కనుక కాళ్ళకి ఏమీ లేకుండా, చెప్పులు లేకుండా. అంటే అప్పుడప్పుడు మనకు ఏదైతే ఫ్రెండ్షిప్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, అట్లాగే బేర్ ఫుట్ డే కూడా ఉంటుందన్నమాట. అక్కడ బేర్ ఫుట్ దివస్, ఆ రోజు చెప్పులు వేసుకోకుండా నడవడం, చెప్పులు వేసుకుంటూ జాగింగ్ చేయడం ఇలా చేస్తుంటారు అంతా కూడా. అందుకని ఏమైంది, సో గివెన్ ద హెల్త్ బెనిఫిట్స్, అంటే ఈ బేర్ ఫుట్ వల్ల వచ్చినటువంటి, బేర్ ఫుట్ దివస్ వల్ల అంటే చెప్పులకి ఏమీ లేకుండా ఇలా నడవడం అనేటువంటిది మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటుంది. సో గివెన్ ద హెల్త్ బెనిఫిట్స్, మెనీ అథ్లెట్స్ అండ్ సెలబ్స్ అండ్ సెలబ్రిటీస్ హ్యావ్ డిచ్డ్ దేర్ షూస్. డిచ్డ్ అంటే వాళ్ళ షూస్ని పక్కన పడేశారు, అట్లాగా హ్యాప్ మన పక్కన వదిలించేసుకున్నారు, పక్కన పడేసి టేకెన్ టు బేర్ ఫుట్ రన్నింగ్ అండ్ వాకింగ్, అంటే రన్నింగ్కి వాకింగ్కి చెప్పులు లేకుండా బయలుదేరారు వాళ్ళు అని చెప్పడం అంతా కూడాను. సో ఫ్రెండ్స్, బేర్ ఫుట్ మీన్స్ నాట్ వేరింగ్ ఎనీథింగ్ ఆన్ యువర్ ఫీట్, కాళ్ళకి ఏమి ధరించకుండా వెళ్ళడం. హీ డాన్స్డ్ బేర్ ఫుట్ ఆన్ ద కార్పెట్, అంటే కార్పెట్ పైన ఈ చెప్పులు ఏమి లేకుండా, కాళ్ళకి లేకుండా అలాగా డ్యాన్స్ చేశాడు. ద చిల్డ్రన్ హ్యాడ్ టు గో బేర్ ఫుట్ బికాస్ దెర్ వాస్ నో మనీ ఫర్ షూస్. వాళ్ళకి షూస్ కొనుక్కుని డబ్బులు లేకపోవడం వల్ల పాపం వాళ్ళు దే హ్యాడ్ టు గో బేర్ ఫుట్, అంటే వాళ్ళకి ఏం లేకుండానే అంత దూరం నడిచి వెళ్ళాల్సిన అవసరం పడ్డది పాపం వాళ్ళకు. హీ ప్యాడెడ్ బేర్ ఫుట్ అక్రాస్ ద కార్పెట్. హీ ప్యాడెడ్ బేర్ ఫుట్ అక్రాస్ ద కార్పెట్, అంటే కార్పెట్ మీద చుట్టూ అట్లాగా ఆయన కాళ్ళకి ఏం అదే చెప్పులు లేకుండా అలాగా, ప్యాడెడ్ అంటే కనుక సౌండ్ చేయకుండా మెల్లమెల్లగా నడుస్తూ వెళ్ళడం అంతా కూడాను. టు వాక్ విదౌట్ మేకింగ్ నాయిస్ చేయకుండా మెల్లగా నడిచి వెళ్ళడం. సో షీ ప్యాన్స్ అరౌండ్ ద హౌస్ ఇన్ బేర్ ఫుట్, అంటే కాళ్ళకి చెప్పులు లేకుండా అలా ఇంటి చుట్టూతో కూడా అలాగా కూడా నడుస్తుంది అని చెప్పడం, నడుస్తుంది. యూకే స్క్రైబ్ సీక్స్ మీటింగ్ విత్ ఇమ్రాన్ డిపోర్టెడ్. ఇక్కడ స్క్రైబ్ అంటే కనుక యాక్చువల్గా ఏదైనా ఒకటి చెప్తూ ఉంటే అలా రాసేవాడిని స్క్రైబ్ అంటారు. ఒక విధంగా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారు వీళ్ళు, ఆ ఇంటర్వ్యూ అతను చెప్తూ ఉంటే ఆ నోట్ చేస్తుంటాడు అక్కడ. ఇంకొక విధంగా చూస్తే స్క్రైబ్ అంటే కనుక ఒక జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు, జర్నలిస్ట్. ఒక యూకే జర్నలిస్ట్ అవుతున్నారు, సీక్స్ మీటింగ్ విత్ ఇమ్రాన్ ఖాన్, అంటే ఈ పాకిస్తాన్ జైల్లో ఉన్నటువంటి ఒక ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు కదా, మనకు ప్లేయర్, క్రికెట్ ప్లేయర్, ప్లస్ ఈ పాకిస్తాన్కి ఒకసారి ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తారు. ఆ నెక్స్ట్ అతను జైల్లో వేసేది పని మీద. ఇప్పుడు అతన్ని వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేస్తానని అడుగుతున్నారు అక్కడ. అడుగుతుంటే ఇతన్ని, ఈ యూకే జర్నలిస్ట్ని దేశ బహిష్కరణ చేశారు అక్కడ. అంటే ఆ పాకిస్తాన్ నుంచి బయటకు పంపించారు అనమాట అక్కడ. నువ్వు తేడాగా ఉన్నావునన్నా, నువ్వు దేశద్రోహివి, వెళ్ళిపోవాల్సిందని బయటకు పంపించారు అంతా కూడాను. క్లియర్ అంటే ఎలా చెప్పచ్చు. అలాగే హీస్ టూరిస్ట్ వీసా వాస్ రివోక్డ్, అంటే అతని వీసా రివోక్ అంటే రద్దు చేయడం, ఆయన వీసా రద్దు చేసి అతను పంపించారు అక్కడ. సో డిపోర్ట్ అంటే కనుక డిఈపిఓఆర్, డిపోర్ట్, దేశం నుంచి బహిష్కరించు. ఓకే, టు ఫోర్స్ సంబడి టు లీవ్ ఏ కంట్రీ, అంటే దేశం వదిలే విధంగా ఆర్డర్ వేయడం అనమాట. హీ వాజ్ కన్విక్టెడ్ ఆఫ్ డ్రగ్ అఫెన్సెస్ అండ్ డిపోర్టెడ్. హీ వాజ్ కన్విక్టెడ్ అంటే నేరం మోపడం, అతని పైన డ్రగ్ తీసుకుంటాడనే నేరం మోపి ఆ నేరం ఉండడం వల్ల అతన్ని దేశ బహిష్కరించడం చేయబడ్డాడు, డిపోర్టెడ్. హీ వాజ్ కన్విక్టెడ్ ఆఫ్ డ్రగ్ అఫెన్సెస్, అంటే డ్రగ్ నేరంలో అతను నేరస్తుడిగా పురవడం వల్ల అతనిని హీ వాజ్ డిపోర్టెడ్, అంటే బహిష్కరించబడ్డాడు. మెనీ రెఫ్యూజీస్ అంటే శరణార్థులు, అంటే ఒక దేశం నుంచి మరొక దేశంలోకి చొచ్చుకొని వచ్చేవాళ్ళు శరణార్థులు, అంటే వాళ్ళ ప్రాణరక్షణ కోసం కానీ, వాళ్ళ బతుకు తెరువు కోసం కానీ దేనికైనా వచ్చేవాళ్ళు. Many refugees were forcibly deported back to the countries they had come from. అంటే ఏ దేశం నుంచి వాళ్ళు వచ్చారో వాళ్ళందరూ తిరిగి అక్కడికి ఫోర్స్ఫుల్గా పంపించబోతున్నారు, అంటే ఆ దేశానికి ఈ దేశం నుంచి బహిష్కరించబడి వాళ్ళ దేశానికే పంపించబడుతున్నారు, నెట్టివేయబడుతున్నారు అన్నట్టు అనమాట. మెనీ రెఫ్యూజీ అంటే శరణార్థులు, ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి వచ్చేవాడు అనమాట. అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ దేశం పెరిగిపోతుంది అనుకోండి, ఇక్కడ కష్టం కదా, అందుకని తిరిగి వాళ్ళని బహిష్కరిస్తూ తిరిగి వాళ్ళ దేశానికే నెట్టివేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. ద గవర్నమెంట్ రిఫ్యూజ్ టు గ్రాంట్ దెమ్ రెఫ్యూజీ స్టేటస్ ఆన్ అండ్ డిపోర్టెడ్ దెమ్, అంటే కొద్దిమంది ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఇక్కడున్న ప్రభుత్వాన్ని అడుగుతారు, మాకు ఈ దేశ పౌరుడిగా కొంచెం మాకు ఛాన్స్ ఇవ్వండి, లేకపోతే రెఫ్యూజీగా స్టేటస్ ఇవ్వండి మాకు. రెఫ్యూజీ స్టేటస్ అంటే కనుక అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి మన దేశంలో రక్షణ ఇస్తుంది అని రెఫ్యూజీ స్టేటస్తో ఉండనిస్తారు అక్కడ. అలా ఉండే అవకాశం ఇవ్వండి అంటారు అంతా కూడా. వీళ్ళు అదేం లేదు, వెళ్ళిపోవాల్సిందని వాళ్ళని బహిష్కరించి బయటికి పంపిస్తున్నారు. ద గవర్నమెంట్ రిఫ్యూజ్ టు గ్రాంట్ దెమ్ రెఫ్యూజీ స్టేటస్, ఆ స్టేటస్
వీళ్ళు శరణార్థులు ఇక్కడ ఉండొచ్చు అనే స్టేటస్ని నో అని చెప్పి డిపోర్టెడ్ దెమ్ బయటికి పంపించేస్తుంది. వేయినాడ్ అంటే కేరళలో జరిగిన ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు బౌల్డర్స్ దుల్లుకుంటూ వచ్చిన జరిగింది కదా, ల్యాండ్ స్లైడ్ ఇన్సిడెంట్ అందులో. అది అక్కడ స్టాప్ ద బ్లేమ్ గేమ్ అంటే ఇటు పక్కన కాంగ్రెస్ ఇటు పక్కన బీజేపీ ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకుంటున్నారు. బ్లేమ్ గేమ్ అంటే మీ తప్పు మీ వాళ్ళ జరిగింది, లేదు మీ వాళ్ళ జరిగింది అని బ్లేమ్ గేమ్ ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటూ జరుగుతున్న ఈ ఆట స్టాప్ ద బ్లేమ్ గేమ్. బ్లేమ్ గేమ్ అంటే ఏ సిచ్యుయేషన్ ఇన్ విచ్ వన్ పార్టీ బ్లేమ్స్ అదర్స్ ఫర్ సంథింగ్ హ్యాడ్ ఆర్ అన్ఫార్చునేట్ రేదర్ దాన్ అటెంప్టింగ్ టు సీక్ ఏ సొల్యూషన్. అంటే ఇద్దరు కలిపి దీన్ని ఎలా సాల్వ్ చేద్దామా, దీన్ని ఇంకొంచెం బెటర్గా వాళ్ళకి ఎలా న్యాయం చేద్దామని ఆలోచన పక్కన పడేసి ఒకళ్ళనొకళ్ళను నిందించుకుంటూ ఉండేటువంటి దీన్ని బ్లేమ్ గేమ్ అంటారు అంతా కూడా. సో హీ చూజెస్ టు ప్లే ద బ్లేమ్ గేమ్ బట్ దట్ ఈస్ నాట్ వెరీ కన్స్ట్రక్టివ్. అంటే ఆయన బ్లేమ్ గేమే ఆడాలని నిర్ణయించుకున్నాడు కానీ అది అంత మంచి పద్ధతి కాదు. ఇట్స్ నాట్ కన్స్ట్రక్టివ్ అంటే నిర్మాణాత్మకంగా ఉండేటువంటి విషయం కాదు, అది తప్పు అని చెప్తున్నారు ఇక్కడ. ద పోలీస్ అండ్ ద మేయర్ ఆర్ ప్లేయింగ్ ద బ్లేమ్ గేమ్ ఓర్ ద mistaken shooting of a suspected terrorist. I repeat, the police and the mayor are playing the blame game or the mistaken shooting of a suspected terrorist. Okay, అతను టెర్రరిస్ట్ కాదు, టెర్రరిస్ట్ అనే అనుమానంతో ఒక ఆయన్ని టప్ లేపేశారు అనమాట అక్కడ. ఇప్పుడు అది లేదు నువ్వే చేసిన పోలీస్, లేదా నువ్వే చేసిన మేయర్ ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ ఆ బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు అంతా కూడాను. ఎక్కువగా ఏదన్నా నేరం జరిగినా జరగడానికి ఏదైనా జరిగినా అక్కడ ఉన్న వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళకు నెట్టుకుంటారు అనమాట. నీ తప్పు నీది, ఈ తప్పు నీదని. అలాగే వాళ్ళు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్తున్నారు అంతా కూడా. కమలా హ్యారిస్, కమలా ఎంట్రీ ఓపెన్స్ రేస్. సో డెమోక్రాట్స్ చీర్, జిఓపీ ఇన్ ఏ ఫిక్స్. అంటే ఇక్కడ ఇన్ ఏ ఫిక్స్ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ ఏ ఫిక్స్ అంటే ఈ కమలా హ్యారిస్ అనేది ఎంటర్ అయ్యారు కదా ఆవిడ ఎన్నికల్లోకి, మన దీనిలో యుఎస్లో కమలా హ్యారిస్ ఆవిడ ఎంటర్ అవడంతో ఈ పర్టికులర్ పార్టీ ఇన్ ఏ ఫిక్స్ అంటే కనుక ఎరకాటంలో పడ్డం, ఇబ్బందులో పడ్డం. ఇన్ ఏ ఫిక్స్ అంటే కనుక ఇన్ ఏ ఫిక్స్ మీన్స్ ఎరకాటంలో పడ్డం లేదంటే ఇబ్బందుల్లో పడ్డం అని చెప్పడం. సో ఇన్ ఏ డిఫికల్ట్ ఆర్ ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఇన్ డైలమా. ద సర్ప్రైజ్ అటాక్ పుట్ మీ ఇన్ ఏ ఫిక్స్. ఉన్నట్టుండి వాళ్ళు దాడి చేయడం అనేది నన్ను చాలా ఇబ్బందిలో ఎరకాటంలో పడేసింది. ద పవర్ కట్ పుట్ అస్ ఇన్ ఏ ఫిక్స్ బికాస్ వీ హ్యాడ్ ఇన్వైటెడ్ పీపుల్ టు డిన్నర్. పవర్ కట్ అనేది మమ్మల్ని చాలా ఇరకాటంలో పడేసింది, ఎందుకంటే మేము మన బంధువులందరినీ కూడా డిన్నర్కి పిలిచాం. ఇప్పుడు పవర్ పోయింది. ఎట్లాగా అంటే ఇట్లాంటి ఇరకాటంలో పడేసింది ఇన్ ఏ ఫిక్స్ అని చెప్పొచ్చు ఇక్కడ. ఇన్ ఏ ఫిక్స్. ఐ వాజ్ రియల్ ఇన్ ఏ ఫిక్స్ వెన్ ఐ మిస్డ్ ద ప్లేన్. ఐ వాజ్ రియల్ ఇన్ ఏ ఫిక్స్ వెన్ ఐ మిస్డ్ ద ప్లేన్ అంటే ఏరోప్లేన్ ఎక్కాల్సింది అది లేట్ చేయడం వల్ల కొన్ని కారణాలు మిస్ అయిపోయింది. బట్ ఐ వాజ్ ఇన్ ఏ ఫిక్స్, ఇరకాటంలో పడ్డానబ్బా అని చెప్పడం. ఇలాగా ఇన్ ఏ ఫిక్స్ అంటే ఇరకాటంలో పడు, ఇది ఎక్కువగా వాడుతుంటారు. సో ఫ్రెండ్స్, విత్ దిస్ వీ కంప్లీట్ అవర్ టుడేస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బై. థ్యాంక్ యూ.